తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్గా నిలవగా తనూష రన్నరప్ స్థానానికి తాను పరిమితమైంది. అయితే విన్నర్ విషయంలో రకరకాల వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. లాస్ట్ వారంలో కొంతమంది సెలబ్రిటీలు ప్రముఖులు హౌస్లో ఉన్నటువంటి 5గురు హౌస్మేట్స్తో మాట్లాడడానికి, వారితో సమయం కేటాయించేందుకు, వారితో గేమ్స్ ఆడేందుకు లోపలికి వెళ్ళారు. ప్రదీప్ మాచిరాజు అలాగే యాంకర్ శ్రీముఖి వీరిద్దరు కూడా లోపలికి వెళ్ళడం, హౌస్లో ఉన్నటువంటి హౌస్మేట్స్తో వాళ్ళు టైం స్పెండ్ చేయడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇవన్నీ మనం చూసాం. అయితే ఆ సెలబ్రేషన్స్ జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా తనూష దగ్గరికి శ్రీముఖి వెళ్ళి శ్రీముఖి తనూషని హక్ చేసుకొని తన చెవిలో ఏదో చెప్పారు టాప్ సీక్రెట్ అన్నట్లుగా రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దానికి కారణం ఏంటంటే మరో 2 రోజుల్లో లేదా ఒక రోజులోనే అసలు సీజన్ 9 విన్నర్ ఎవరో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే శ్రీముఖి తనూజ చెవిలో ఒక సీక్రెట్ చెప్పారని, అది విన్నింగ్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి సీక్రెట్ అన్నట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. నిజంగా ఆ విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే తనూషని శ్రీముఖి హగ్ చేసుకున్నారు, చాలాసేపటి పాటు తనని ఓదార్చినట్లుగా కనిపించారు. అయితే ఆ సమయంలో బిగ్ బాస్ యాజమాన్యం వారిద్దరి మైక్ కట్ చేసిందని, అప్పుడు శ్రీముఖి తనూజకి చెవిలో సీక్రెట్ చెప్పినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెడితే, నువ్వు రన్నరు కాబోతున్నావు, విన్నరు అయ్యేటువంటి ఆ పరిస్థితి లేదు, ఓటింగ్ ప్రకారంగా కళ్యాణ్ పడాల మొదటి స్థానంలో ఉన్నాడు, నువ్వు 2వ స్థానానికి పరిమితం అయ్యావు అంటూ శ్రీముఖి తనూజకి హింట్ ఇచ్చినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పందన అంటే తనూజ నుంచి కానీ శ్రీముఖి నుంచి కానీ వారు ఇటువంటి స్పందించి దీని మీద మాట్లాడింది అయితే లేదు. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల విన్నర్ అయిన తర్వాత రకరకాల వార్తలను చూసాం. అసలు ఇమ్మాన్యువలే అసలైనటువంటి విన్నరు అంటూ కొంతమంది సెలబ్రిటీలు భావించినట్లుగా, కళ్యాణ్ పడాలకి అసలు ఆ సత్తా లేదు, తన ఆట తీరు బాలేదు, అయినప్పటికీ బిగ్ బాస్ యాజమాన్యం ఏకపక్షంగా తనని విన్నర్ని చేసింది అంటూ కొంతమంది విమర్శిస్తూ ఉంటే, కళ్యాణ్ పడాల అభిమానులు మాత్రం కళ్యాణ్ ఆట తీరు చాలా అద్భుతంగా ఉంది, అసలు ఏ సమయంలో ఎలాంటి వ్యూహాలు రచించాలో, అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అలాగే తనతో పాటుగా తన పక్కనున్న వారిని అందరినీ కూడా తను అందరూ లో టైంలో ఉన్న సమయంలో వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. కళ్యాణ్ వ్యక్తిత్వం మంచిదంటూ అతన్ని చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది సెలబ్రిటీలు అయితే ఇటు ఇమ్మాన్యుయల్ను కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ శ్రీముఖి అలాగే ప్రదీప్ మాచిరాజు వీరిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీముఖి మాత్రం తనూజకి హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారన్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే శ్రీముఖి తనూజని హగ్ చేసుకున్నారు, హగ్ చేసుకొని చాలాసేపు ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు, హగ్ చేసుకొని తన గ్రాటిట్యూడ్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో శ్రీముఖి తనూజకి ఏదో టాప్ సీక్రెట్ చెప్పినట్లుగా రకరకాల వార్తలు ఉన్నాయి. కానీ బిగ్ బాస్ అయితే దాన్ని ఎక్కడ ధృవీకరించినట్టుగా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.